ఎక్స్పైరీ డేలో ఆప్షన్ చైన్ని మనం ఎలా చదవాలి? ఎక్స్పైరీ దగ్గర పడే కొద్దీ ఆప్షన్ ప్రీమియం వేగంగా మారుతుంది, ముఖ్యంగా అట్ ద మనీ ఆప్షన్స్లో. అందుకే ఎక్స్పైరీ డేలో కేవలం ప్రీమియం చూసి ట్రేడ్ చేయకండి. ముందుగా నిఫ్టీ ప్రైస్ మరియు వీవ్యాప్ చూడండి. తర్వాత అట్ ద మనీ చుట్టూ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యాయో చూడండి. అక్కడ నుంచి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్ని గుర్తుంచుకోండి. తర్వాత ఓఐ చేంజ్ మరియు వాల్యూమ్ చూస్తే కొత్త పొజిషన్స్ ఎక్కడ ఏర్పడుతున్నాయో, యాక్టివిటీ ఎక్కడ ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరగా ఇంప్లాయిడ్ వాలటిలిటీ మరియు ప్రీమియం బిహేవియర్ని కూడా చూడండి. ఎక్స్పైరీ డేలో టీటా చాలా వేగంగా పనిచేస్తుంది, కాబట్టి ప్రీమియంలో చిన్న ప్రైస్ మూవ్కే పెద్ద మార్పు రావచ్చు. అందుకే ఎక్స్పైరీ డే రూల్ ఒకటి పెట్టుకుంటే మంచిది. ప్రైస్, వీవ్యాప్, ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్ మరియు ఇంప్లాయిడ్ వాలటిలిటీ అన్నిటినీ కలిపి చూడండి. ఎక్స్పైరీ డేలో స్పీడ్ ఎక్కువ, కాబట్టి కన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫ్రీ ఈక్విటీ అనాలిసిస్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.